సార్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మనకి మదర్ బ్రాంచ్ మేడం, ఇది నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ద లాస్ట్ 25 years మనకి ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్లో ఉంది. ఓకే. సో దిస్ ఇయర్ వీఆర్ ఎక్స్పాండింగ్ ఆర్ వన్ మోర్ బ్రాంచ్ విచ్ విల్ బీ కమింగ్ ఇన్ తుమ్కుంట నియర్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ దగ్గర, హార్డ్లీ 1.5 kilometer ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్. సో అక్కడ మనకి హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, సెంట్రలైజ్డ్ క్యాంపస్ అది. సో మనము దాంట్లో గ్యాలీ కిచెన్, క్రూజ్ కిచెన్, ఎయిర్లైన్స్లో ఉండే ఒక మనకి డమ్మీ ఎయిర్లైన్, మనకి ఇన్ ఫ్లైట్ సర్వీసెస్ ఎలా చేయాలి, సో అది కూడా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు పెట్టడం జరిగింది. సో ఇన్ ద నెక్స్ట్ 1 year మనం మన కొత్త క్యాంపస్ని కూడా ఇనాగ్రేట్ చేస్తాము. సో ఎస్, మనకి ఇప్పుడు దాకా లేదు, వీ డిడెంట్ ఫోకస్, వీ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ, నాట్ ఆన్ క్వాంటిటీ. క్వాంటిటీ ఎక్కువ చూపించేసి క్వాలిటీ తగ్గించేస్తే దట్ ఈస్ నాట్ గుడ్. సో మనము ఉన్న ఒక్క బ్రాంచ్లోనే ద బెస్ట్ క్వాలిటీ అనేది స్టూడెంట్స్కి ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది. సో నౌ వీల్ బీ ఎక్స్పాండింగ్ వన్ మోర్ బ్రాంచ్, బికాజ్ ఇప్పుడు దాకా మేము స్టేబుల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు గివింగ్ దిస్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఎ జోక్, టు బీ ఫ్రాంక్. దిస్ ఈజ్ ఎ డాక్యుమెంట్ విచ్ ఈజ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీనిలో ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే, ద కాలేజ్ విల్ ప్రొవైడ్ 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఫర్ ద స్టూడెంట్. ఎవరికైతే ఇస్తామో వాళ్ళ స్టూడెంట్ నేమ్ ఉంటుంది. సో ఈ కమిట్మెంట్ ఇవ్వడానికి మేము మంచి నార్మల్గా చూసుకుంటే హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, సౌత్ ఇండియా పరంగా చూసుకున్న ఎవరు ఈ కమిట్మెంట్ స్టూడెంట్స్కి ఇవ్వరు తొందర. నాట్ ఈవెన్ ఆన్ వైట్ పేపర్ కూడా రాసివ్వరు, టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే. ఒక స్టూడెంట్కి జాబ్ వస్తుంది అని వైట్ పేపర్ పైన కూడా దే డోంట్ డేర్. కానీ ఫ్రమ్ ద లాస్ట్ 25 years వీఆర్ గివింగ్ లీగల్ కమిట్మెంట్. సో వీ స్టాండ్ అవుట్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాలేజెస్. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం? మేడం మనకి ఇప్పుడు 450 స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అలానే ఇంటర్మీడియట్ కూడా ఉంది మన దగ్గర. ఇంటర్మీడియట్ 10th తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి మనకి ఇది ఫౌండేషన్ కోర్స్ అనమాట. BHMకి THM అని ఉంది, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. వీళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ ఉండవు. వీళ్ళకి కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఫ్రంట్ ఆఫీస్, మనకి టూరిజం మేనేజ్మెంట్, సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వీళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఇంటర్మీడియట్ లాగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్కి నార్మల్గానే వీళ్ళు కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇప్పుడున్న ఐ డోంట్ వాంట్ టు టేక్ సమ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ కాలేజెస్, వాళ్ళు ర్యాంకుల వెనకాల ఎక్కువ పడ్డారు. సో స్టూడెంట్ ఏమైనా మనము పట్టించుకోరు. మనకి రిజల్ట్స్ టైంలో తెలుస్తుంటుంది, పలానా స్టూడెంట్ అది చేసుకున్నాడు, పలానా స్టూడెంట్ ఇది. సో మనకి స్ట్రెస్ ఫ్రీగా, మనకి ఒక టైం డ్యూరేషన్లో ఒక మంచి ఎగ్జిక్యూటివ్గా బయటికి రావాలి, ఒక ప్రొఫెషనల్గా మనల్ని మనం చూపించుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ వేర్ స్టూడెంట్స్ కెన్ చూస్ అండ్ జాయిన్. ఎస్. ఇక్కడ ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, గర్ల్స్ ఆర్ బాయ్స్? టు బీ ఫ్రాంక్ మేడం, ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా బాయ్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఎందుకు గర్ల్స్ చూపించేవాళ్ళు కాదంటే, హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్సు, హోటల్ అనే జాబ్స్ చేయాలి, ఆ కుక్ లాగా ఉండాలి, ఆ షెఫ్ లాగా ఉండాలి, ఆ రిసెప్షన్, ఆ క్యాషియర్, లేదంటే ఆ సర్వీస్ అనే కాన్సెప్టే ఇండియన్ పేరెంట్స్కి సైకాలజీ పరంగా అదే ఉంటుంది. కానీ ఒక హోటల్ స్టాండర్డ్, ఒక హోటల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక హోటల్కి మెయింటైన్ చేస్తున్న ఒక ఇది కానీ చూసుకుంటే, దెర్ ఆర్ ఇంటర్నేషనల్ హోటల్స్, 4 star 5 star. మనకి నానక్రమ్ కూడా, లేదంటే గచ్చిబౌలి, మాదాపూర్ వెళ్తే మనకి మంచి హోటల్స్, ట్రైడెంట్ ఉంది, నవోటల్ ఉంది, మ్యారీగోల్డ్స్ ఉన్నాయి, మ్యారీగోల్డ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోటల్స్. సో అందులో ఒక స్టాండర్డ్ రూమ్ తీసుకుంటేనే ఒక 15,000 to 18,000 ప్రైస్ కా టారిఫ్ ఉంటుంది. సో మిడిల్ క్లాస్ పీపుల్ కాంట్ అఫోర్డ్. ఒక వన్ నైట్ స్టేకి 15,000 to 18,000 ఈజ్ ద హైయెస్ట్ అమౌంట్. కానీ హూ కెన్ అఫోర్డ్ అనేది కూడా ఉంటుంది కదా, అఫోర్డ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఎవరు అఫోర్డ్ చేస్తారంటే బిజినెస్ పీపుల్,
సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, విఐపీస్, పొలిటీషియన్స్ వీళ్ళు అఫోర్డ్ చేస్తారు. సో వాళ్ళకి మనం సర్వీస్ చేస్తాం బేసిక్గా. సో ఇన్ ద డైలీ బేసిస్ వీ మీట్ ఎలీట్ ప్రొఫెషనల్స్ రెగ్యులర్లీ. సో మనకి ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే వీ కెన్ బూమ్ ద ఇండస్ట్రీ. మంచి ప్యాకేజెస్ ఉంటాయి, హై పేయింగ్ స్కేల్ ఉంటుంది. సో మనం ఫ్రెషర్స్ని ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే యాజ్ పర్ వాళ్ళ పాలసీ ప్రాపర్టీ వాళ్ళు ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ని, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది అని. బేసిక్ పేతో స్టార్ట్ అవుతుంది. సో యాజ్ పర్ దర్ ప్రమోషన్ పే స్కేల్ కూడా హైక్ అవుతుంటుంది. ఓకే, ఎక్కువ ఇప్పుడు అమ్మాయిలే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎస్, రైట్ నో అమ్మాయిలకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. ప్రతి ఒక్క స్టూడెంట్ ట్రావెల్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలి, దెర్ ఈజ్ లాట్ మోర్ టు సీ అనే ఒక బికాస్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్సే వచ్చినాయి. సో గుడ్ మూవ్. ఈ ఇండస్ట్రీకి యాజ్ ఐ సెడ్ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. మనిషి ఉన్నంతకాలం వీ నీడ్ టు ఫుడ్. సో ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యి ప్రాఫిట్స్లోకి వచ్చినప్పుడు మనము వన్స్ ఇన్ ఎ ఇయర్ ఐదర్ హీ ఈజ్ అ డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ ఎనీ బిజినెస్ మ్యాన్, మల్టీనేషనల్ కంపెనీ హోల్డ్ చేసే ఏ పర్సన్ అయినా ఇయర్లో ఒక్కసారైనా ట్రావెల్ చేస్తాడు. ఒక వీకెండ్కో, స్ట్రెస్ దీనికో ఒక మంచి కంట్రీకి వెళ్తారు, ఇటలీకో లేదంటే ఫ్రాన్సో, స్విట్జర్లాండ్, ఆరల్స్, బాలి, థాయిలాండ్, బ్యాంకాక్, చాలా ఉన్నాయి, సింగపూర్, మలేషియన్ కంట్రీస్. సో ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అంటే దే ఓన్లీ స్పెండ్ మనీ. సో ఈ కంట్రీస్ కూడా దే ఓన్లీ జనరేట్ దర్ రెవెన్యూ బై టూరిజం సెక్టర్. ఈ సింగపూర్, మలేషియన్ కంట్రీస్ టూరిజం దీనిపైన వచ్చే రెవెన్యూ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో దే ట్రీట్ గెస్ట్ యాజ్ గాడ్. సో వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కానీ వాళ్ళు ఇచ్చే జాబ్స్, అక్కడ చేసే జాబ్స్ కానీ హై పేయింగ్ ఉంటుంది. సో వీళ్ళకి మన కంట్రీలో కూడా డిమాండ్ ఉంది, బయట కంట్రీస్లో ఇట్స్ అ వైట్ కాలర్ జాబ్. డాక్టర్కి ఎంతైతే రెస్పెక్ట్ ఉందో ఒక హోటలియర్కి కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుంది, అలానే పే కూడా చేస్తారు. ఓకే, ఫీజ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అసలు? వీళ్ళకి స్కాలర్షిప్ అలాంటిది ఏమైనా వస్తుందా? సో వీళ్ళకి ఫీజు వచ్చేసి 1,25,000 ఉంది పర్ ఇయర్. సో వీళ్ళు సెమిస్టర్ వైజ్గా 2 times కట్టుకోవడానికి మేము ఇస్తాము, ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి పర్ ఇయర్ 35,000 ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది ఫర్ మైనారిటీస్ అండ్ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి. పర్ ఇయర్ 35 లాగా చూసుకుంటే 3 yearsకి 1,10,000 దాకా ఇది వస్తుంది. అడిషనల్గా ఒక 15,000 మెస్ ఫీజు కూడా వీళ్ళకి వస్తుంది. సో 125-130 దాకా వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది. సో మనకి ఎర్లీ బర్డ్ అడ్మిషన్స్ అని అవుతున్నాయి. సో వీఆర్ గివింగ్ 15,000 కన్సెషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఈచ్ ఇయర్. సో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మా దగ్గర. ఆల్రెడీ 70-75% ఆఫ్ ద అడ్మిషన్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. సో చాలా తక్కువ ఉన్నాయి. సో బిఫోర్ ద సీట్స్ గెట్ ఫిల్డ్, ఎవరైతే స్టూడెంట్స్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంది ఈ హాస్పిటాలిటీ, టూరిజం, ఫుడ్, ట్రావెల్ పైన, దే కెన్ హ్యాపీలీ కమ్. మనకి ఎలా ఉంటాయంటే క్లాసెస్ కూడా చాలా తక్కువ, థియరీ చాలా తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. థియరీ క్లాసెస్లో కూడా మనకి బుక్స్ ఉండవు. సో మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, మనకి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఐదర్ ద స్టూడెంట్ ఆర్ ప్రొఫెసర్ ఆర్ ద లెక్చరర్ విల్ బీ గివింగ్ ద క్లాస్ ఇన్ ద డిజిటల్ బోర్డ్స్. సో మనకి ఇది ఒక మంచి మూవ్, ఎందుకంటే ఆ జనరేషన్ పోయింది. బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్టూడెంట్స్ నోట్ చేసుకోవాలి, ఇంటికి రివైజ్ చేసుకోవాలి, అదే. సో నవ్ ద ఏఐ ఈస్ టేకింగ్. సో అది మేము కూడా ఇంప్లిమెంట్ చేసాము. సో ఇండస్ట్రీకి కూడా ఆ స్టాండర్డ్ అడుగుతుంది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే. ఎస్, మనకి ఇన్ ద నెక్స్ట్ 5 years ఈ కోర్స్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. 2,000+ న్యూ ప్రాపర్టీస్ ఆర్ గోనా కమ్ త్రూఅవుట్ ద టూరిజం ప్లేసెస్. 2,000+ స్టార్ హోటల్స్ మనకి కన్స్ట్రక్షన్లో ఎస్టాబ్లిష్ అవుతాయి ఇన్ ద నెక్స్ట్ 5 years. సో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, డిమాండ్ ఉంటుంది, జాబ్కి 100% మనము పంపించడం జరుగుతుంది.